వైజాగ్ వచ్చిన సందర్భంగా ఆత్మీయ సమావేశం వైజాగ్ లీగల్ సెల్ టీం నిర్వహించింది. సమావేశానికి బాలకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు మరియు సీనియర్ అడ్వకేట్ మార్కండేయులు, ఎక్స్ ప్రెసిడెంట్ సిహెచ్ రాంబాబు గారు, సిహెచ్ జగదీశ్వరి, కళావతి ప్రసంగించారు. వైజాగ్ లో జనసేన లీగల్ టీం ని బలోపేతం చేయడం, వైసీపీ గవర్నమెంట్ లో ప్రజలపై పెట్టిన కేసులు, ప్రజా సమస్యలపై పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నిలబడాలని అనేక విషయాలపై చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రజల విన్నపం మేరకు విశాఖలో జనవాణి ఆఫీస్ ని ఏర్పాటు చేసే విషయమై పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తామని కోటేశ్వరరావు గారు తెలిపారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ సమావేశం జరిగింది. విశాఖపట్నం జనసేన న్యాయ విభాగం న్యాయవాదుల సీనియర్ జూనియర్ న్యాయవాదుల్ని ఎలా పార్టీలోకి ఆహ్వానించాలి, అలాగే రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి న్యాయ విభాగం తరఫున ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి విషయాల మీద కేవలం మన పార్టీ యొక్క లీగల్ విభాగంలో జనవాణి తరఫు నుంచి వచ్చే కేసెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అలాగే పార్టీలో ఉన్నటువంటి జన సైనికుల మీద నాయకుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎలా నిర్మూలించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా జనసేన విశాఖపట్నం న్యాయ విభాగంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీలోకి ఆల్రెడీ లీగల్ సెల్గా మేము అందరం వర్క్ చేస్తున్నాం. అలాగే కొత్తగా సీనియర్సు అలాగే జూనియర్సు అలాంటి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చిన వాళ్ళందరూ ఈరోజు పార్టీలోకి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ సందర్భంగా స్టేటు జనరల్ సెక్రటరీతో మేమందరం అప్రోచ్ అయ్యి ఈ విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళందరినీ మన పార్టీలోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో దప్దపాలుగా చెప్పడం వల్ల, అలాగే విశాఖపట్నంలో ఉన్న బార్లో ఉన్న సీనియర్ అడ్వకేట్స్ చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ పార్టీలోకి ఈ జనసేన లీగల్ సెల్లోకి ఎలా ఇచ్చుకోవాలి అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఏంటి మేడం, ఏం చేస్తున్నారు మినిట్స్? ఈరోజు ఏంటంటే ఇదే పార్టీ జనరల్ సెక్రటరీ గారు సూచనల మేరకు ఈరోజు ఆల్రెడీ కేసులు ఉన్న జన సైనికుల మీద పెట్టిన కేసులు తీయాలని, అలాగే ముందు భవిష్యత్తులో కూడా ఎలా పనిచేయాలని, రకరకాల కేసులు వస్తున్నాయి. వైసీపీ గవర్నమెంట్లో చేస్తున్న దురాఘాతాలు దుర్మార్గాల వల్ల ఎంతోమంది ప్రజలు జనవాణి కార్యక్రమాలకి వెళ్తున్నారు. ఆ కార్యక్రమాలు వాళ్ళు చెప్పిన ఇష్యూస్ ఆ ఫిర్యాదులు తీసుకోవాలి, దాని మీద పనిచేయాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగైతే జనసేన అడ్వకేట్స్ చేసి యాక్షన్ చేసి ఎలా విజయం సాధించామో అదేవిధంగా మొత్తం ప్రజల్లోకి ఈ ఇష్యూస్ తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా జనసేనానికి మేము అందరం సపోర్ట్గా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ.